హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 9:13 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. ఎద్దులను ఎంత అదిలించినప్పటికీ ముందుకు వెళ్ళకపోవడంతో ఆవేశం తట్టుకోలేక బండి నడిపే వ్యక్తి వాటిని కొట్టడం మొదలు పెట్టగా ఇంతలో చందోర్కర్ గారు, ఆగండి, మూగజీవాలని బాధించవద్దు, అవి ఉన్న పలంగా ఆగిపోయాయంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది అనగా ఇంతలో మరో వ్యక్తి, ఇప్పటి వరకు ఇవి మనల్ని సురక్షితంగానే తీసుకుని వచ్చాయి, కానీ ఇలా షిరిడీ ప్రాంతం రాగానే ఈ శివారులోకి వచ్చి రావడంతోనే ఇవి ఇలా చేయడానికి మొరాయించడానికి గల కారణం ఏమై ఉంటుందో ఏమో అనగా వెంటనే చందోర్కర్ గారు, ఖచ్చితంగా ఇది సాయియే చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. సాయి తనని వచ్చి కలవమని నాకు ఆదేశం పంపడం కోసం ఈ విధంగా చేస్తున్నారేమో, ఇలా చర్యని చేపట్టారేమోనని నా మనసుకి అనిపిస్తుంది. చూడు అని బండి నడిపే వ్యక్తిని, నీవు వెంటనే ఎద్దుల బండిని షిరిడీ గ్రామం లోపలికి తీసుకొని వెళ్లే ప్రయత్నం చెయ్యి అనగా వెంటనే అతను, అసలు ముందు ఎద్దులు కదిలితే కదా నేను ఏదైనా చేయగలుగుతాను, ఇవి ఎటు కదలకుండా ఇలా మొరాయించి కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలుగుతాను, ఒక్క అడుగు కూడా ముందుకు కానీ వెనక్కి కానీ వేయడమే లేదు అని అంటారు. వెంటనే ఒకసారి వెనక్కి తిప్పే ప్రయత్నం అయితే చెయ్యి అనగా అలాగే అని అలా వెనక్కి తిప్పడం కోసం ఇటు అని అటు ఇటు అలా కొంచెం అదిలించే ప్రయత్నం చేస్తాడు. అవి వెనక్కి తిరుగుతాయి. ఇంతలో లోపల బండిలో ఉన్న వ్యక్తి, ఇదెలా సంభవం, ఇవి ఇప్పటిదాకా మొరాయించాయి ముందుకు వెళ్ళడానికి, వెనక్కనగానే ఒక్కసారిగా యథావిధిగా చక్కగా వచ్చేస్తున్నాయి అనగా వెంటనే చందోర్కర్ గారు, నా మనసుకి అనిపిస్తుంది ఇది ఖచ్చితంగా సాయి ఆదేశమే అని, సాయి దగ్గరికి చేరుకోవాలని నా మనసుకి తప్పించుతూ అలా ఆలోచన కలిగింది. అలాగే సాయి కూడా నన్ను లోపలికి రమ్మని పిలుస్తున్నట్టుగా నా మనసుకి అనిపిస్తుంది. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని అలా స్మరణ చేస్తూ ఉండిపోతారు. మరోవైపు గౌతమ్, చూడండి నారాయణజీ, మనం అన్ని విధాలుగా ప్రయత్నం చేశాము, కానీ మనకి ఎటువంటి సమాచారం లభించనే లేదు. ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం? మనకి ఇప్పటి వరకు ఉన్న ఆశ కూడా రోజు రోజుకి నిరాశగా మిగిలిపోతుందేమోనని నాకు అనిపిస్తుంది. ఇంతకుముందు మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ బైరాగి బండారాన్ని బయట పెట్టగలమనే ఒక చిన్న కోరిక ఉండేది, కానీ ఇప్పుడు అది నాకు ఎటు నుంచి కూడా కనిపించడం లేదు అనగా వెంటనే నారాయణ్, ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు అలా అనడానికి వీల్లేదు, ఖచ్చితంగా మనకి లభించి తీరుతుంది ఏదో ఒక అవకాశం. అతను డబ్బు పంచి పెడుతున్నాడు, ఎటువంటి పని చేయడం లేదు, పైగా ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనే సమాచారం కూడా లేదు. ఏదో ఒకటి చేసి మనం ఆ సమాచారాన్ని కనుగొనే ప్రయత్నం చేయాలి. అతను ఇప్పటికీ చాలా మంది కుటుంబాలకి డబ్బు సహాయం చేశాడు. అతను ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టి ఉంటాడనేది మనకి తెలియకుండా ఉంది. ఆ రహస్యాన్ని గనక కుండ బద్దలు కొట్టినట్టుగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసినట్టయితే అన్ని విషయాలు బయటికి వస్తాయి అని అలా మాట్లాడుకుంటూ ఉంటారు. వెంటనే నారాయణ్, అతని దగ్గర ఉన్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నేను రాబట్టి తీరుతాను. ఒకసారి అతన్ని బయటికి లాగిన తర్వాత అతను చేసే పనులన్నిటినీ గుట్టు రట్టు చేస్తాను అని అలా పెద్ద పెద్దగా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో కులకర్ణి సర్కార్ అక్కడికి చేరుకొని, నేను చెప్పాను కదా నా సహాయం లేనిదే మీరు ఏమీ చేయలేరు అని, ఎప్పటి వరకు మీరు ఏం చేసింది లేదు అనుకుంటాను అని సంబరపడిపోతూ నవ్వుతూ ఉండిపోతారు. మరోవైపు ద్వారకామాయి వద్ద సాయి ఒత్తులు తయారు చేస్తూ ఉండగా ఇంతలో చందోర్కర్ గారు చేరుకొని, దయచేసి క్షమించండి సాయి, మేము మిమ్మల్ని కలవకుండానే షిరిడీ గ్రామం దాటి వెళ్ళాలనుకున్నాము, కానీ మీరు మమ్మల్ని లోపలికి రమ్మని ఆదేశించారు అనగా వెంటనే సాయి, వాగ్దానం చేశావు కదా, అందువల్లనే రాకూడదనుకున్నావు అవునా అని అంటారు. వెంటనే అలా చందోర్కర్ గారు, సాయి, ఇంత ఉన్నపలంగా మీరు నన్ను ఆదేశిస్తూ రావడానికి అనుమతి ఇచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. నిజానికి మీ వద్ద ఏది నేను దాచలేను, దయచేసి చెప్పండి, ఇప్పుడు నన్ను ఇలా పిలవడానికి గల కారణం ఏమిటి అని అలా మాట్లాడుతూ అడుగుతారు. మరోవైపు నారాయణ్ చాలా ఆవేశంగా, కులకర్ణి సర్కార్, మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించడం మంచిది అని కోపంతో అంటారు. ఇంతలో కులకర్ణి సర్కార్, చూడండి, మీరు నన్ను కాదని ఈ షిరిడీ గ్రామంలో ఏమీ చేయలేరని ఇప్పటికైనా అర్థమైపోయిందా? నేను ఈ షిరిడీ గ్రామానికి అధిపతిని, ఇక్కడ నా అనుమతి లేకుండా కనీసం
చిన్న చీమ కూడా ఎట్టి పరిస్థితులను కదిలే ప్రసక్తే లేదు. ఇక్కడ నా అనుమతితోనే అంతా జరుగుతాయి అనగా వెంటనే నారాయణ్, చూడండి, మీకేదైనా పవర్ ఉంటే అది మీ గ్రామంలో చూపించుకోండి. మీరు ఆ గ్రామానికి అధిపతి అయి ఉండొచ్చు, కానీ ఇది మీ గ్రామం కాదు, పోలీస్ స్టేషన్. ఇక్కడ కేవలం నేను చెప్పింది మాత్రమే జరుగుతుంది అని కోపంగా అనగా వెంటనే కులకర్ణి సర్కార్, చూడండి, మీరు ఏమైనా అనుకోండి, నేను చెప్పేది ఒకటే. నేను ఆదేశించినప్పుడు మాత్రమే మీకు ఆ గ్రామంలోనికి అనుమతి లభిస్తుంది. మీరు అక్కడ ఏం చేయాలన్నా కూడా నా అనుమతితోనే మీరు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు లాభం చేకూరదు. నేను ఒక చిన్న ఆదేశం ఇస్తే చాలు, మీరు ఆ షిరిడి గ్రామంలోనికి అడుగు పెట్టడానికి కూడా అర్హత లేకుండా పోతుంది. అంటే ఇక నా యొక్క సామర్థ్యం అర్థం చేసుకోండి. మీరు దాదాపు షిరిడి గ్రామంలో నా అనుమతి లేకుండా ఇళ్ళన్నిటినీ సోదాలు చేపించారు, కానీ అనా పైసా కూడా మీకు ఎటువంటి విధంగానూ లభించలేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీకు ఏదైనా సమాచారం లభించిందా? ఆ బైరాగి ఖజానా ఎక్కడ ఉంచాడనే విషయం తెలిసిందా? లేదు కదా. నీకు ఇప్పుడు కంగారుగా అనిపించవచ్చు, ఇతనికి ఈ విషయం ఎలా తెలిసింది అని. నేను ఆ గ్రామానికి అధిపతిని అని చెప్పాను కదా. నాకు గ్రామంలో ఏం జరుగుతున్నా ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా సమాచారం అనేది వస్తుంది. ఇప్పటికే నేను మీతో ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. మీ పై అధికారులు మీకు కేవలం కొంత సమయం మాత్రమే ఇచ్చారు. ఈ సమయాన్ని సద్వినియోగపరచుకొని మీరు జాగ్రత్తగా మీ ఉద్యోగాన్ని కాపాడుకోవాలి అనుకున్నట్టయితే నేను చెప్పింది చేయక తప్పదు. మీరు ఎంత నిజాయితీపరులుగా ఉన్నప్పటికీ కూడాను ఈ సమస్యని మీరు పరిష్కరించలేకపోయినట్టయితే మీ తలకి ఇప్పుడు పెద్ద భారం వచ్చి పడినట్టే. మీరు గర్వంగా ఇప్పటి వరకు అనుకోవచ్చు, నేను ప్రతి ఒక్క దాన్ని పరిష్కరించగలిగాను అని. కానీ ఈ సమస్యని పరిష్కరించలేకపోయినట్టయితే పై అధికారుల దగ్గర నుంచి మీకు చివాట్లు తప్పవు. ఏది ఏమైనా కూడా మీకు నా యొక్క అవసరం ఉంటుంది. మీరు ఎంత నిజాయితీపరులుగా వ్యవహరించినప్పటికీ కూడాను మీరు ఇప్పుడు ఈ విషయంలో మాత్రం నా సహాయం లేనిది ఏ విధంగానూ ముందుకు వెళ్ళలేరు, అలాగే ఈ సమస్యని పరిష్కరించలేరు అనగా వెంటనే అలా నారాయణ్, అసలు మీరు ఇప్పుడు ఏం చెప్పదలిచారు? మీరు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు. వెంటనే కులకర్ణి సర్కార్, నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆ బైరాగిని మనం జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంటుంది. నేను ఆ బైరాగిని అసహించుకుంటాను. ఆ బైరాగిని ఎప్పుడెప్పుడు ఆ గ్రామం నుండి బయటికి పంపించాలా, అలాగే ఎప్పుడు అవకాశం లభిస్తుందా, ఎప్పుడు అతన్ని శిక్షిద్దామా అని నేను ఎదురు చూస్తూ ఉంటాను. నా యొక్క కోరిక కూడా తీరాలి అంటే ఖచ్చితంగా నేను అనుకున్నది జరగాలి అనగా వెంటనే నారాయణ్, అది సరే, కానీ ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఆ బైరాగిని మనం ఏమీ చేయలేం కదా. ఆ బైరాగికి సానుకూలంగా అక్కడ పరిస్థితులన్నీ ఉన్నాయి అనగా వెంటనే కులకర్ణి సర్కార్, ఎవరన్నారు మీతో అలా అనగా వెంటనే నారాయణ్, అంటే ఇప్పుడు ఆ డబ్బు ఎక్కడ దాగి ఉంది అనే సమాచారం మీకు తెలిసిందా అని అడుగుతారు. కులకర్ణి సర్కార్, కేవలం ఆ యొక్క సమస్యతోనే అతన్ని మనం ఇబ్బంది పెట్టగలుగుతామా? ఇక మరో దారి లేదని మీరు అభిప్రాయపడుతున్నారా అనగా వెంటనే అతను, 2 మార్గాలు ఉండొచ్చు. అతనికి వ్యతిరేకంగా ఎవరైనా సమాధానం చెప్పే వాళ్ళు ఉండాలి, అలాగే మరొకటి ఏమిటి అంటే అతను ఆ డబ్బుని ఎలా పంచిపెడుతున్నాడు, అసలు నిజంగా ఆ డబ్బు అతనికి ఎక్కడి నుంచి వస్తుంది అనే విషయాల్ని మనం బయటపెట్టే ప్రయత్నం చేయాలి. నాకు తెలిసి ఆ గ్రామంలో ఏ ఒక్కరు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అతనికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రయత్నం చేయరు. కాబట్టి మన దగ్గర ఇప్పుడు అవకాశం కూడా లేదు అనగా వెంటనే కులకర్ణి సర్కార్, చూడండి, నాకు తెలిసిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు, కాకపోతే అతను ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి కాదు. అతని ద్వారా మన పని తప్పకుండా పూర్తయిపోతుంది అనగా వెంటనే నారాయణ్, ఎవరా వ్యక్తి చెప్పండి, అతను ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? నేను వెంటనే వెళ్ళి అతన్ని తీసుకువస్తాను. ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది, చెప్పండి చెప్పండి అని అలా కంగారుగా కుతూహలంగా అడుగుతారు. వెంటనే కులకర్ణి సర్కార్, అంత సులభంగా నేను ఈ విషయాన్ని ఎలా వెల్లడించగలుగుతాను? నీవు నన్ను అవమానిస్తూ మాట్లాడావు నా ఇంటి వద్ద తల పొగరుతో, కాబట్టి నీవు నన్ను మొదట క్షమాపణ అడుగు, ఆ తర్వాతనే
ఇక ఏ విషయాన్నైనా ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయడం జరుగుతుంది. నీవు నిన్న పెద్ద ఆఫీసర్ అని నన్ను అవమానించావు కదా, ఇప్పుడు వరకు నీకు ఎటువంటి సమాచారం లభించలేదు ఆ బైరాగికి వ్యతిరేకంగా. కాబట్టి నువ్వు నన్ను ఎప్పుడైతే క్షమాపణ అడుగుతావో అప్పుడే నేను నీకు ఈ విషయాన్ని తెలియపరుస్తాను అని అంటారు. వెంటనే అతను చేసేదేమీ లేక, నన్ను క్షమించండి కులకర్ణి సర్కార్ అని అంటారు. వెంటనే కులకర్ణి సర్కార్, నీవు ఇప్పుడు నన్ను క్షమాపణ అడిగావు కాబట్టి నేను నీకు విషయాన్ని తెలియపరచాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను సాయికి వ్యతిరేకంగా మాట్లాడేలాగా మొదట మనం చేయాల్సి ఉంటుంది. అతను సాయిని కలవడానికి వచ్చాడు కాబట్టి అతన్ని మన వైపు మలుచుకునే ప్రయత్నం చేయాలి. అతనికి మనం ఆశ చూపిస్తేనే అతను ఆ పని చేయగలుగుతాడు అనగా, వెంటనే నారాయణ నాకేమీ అర్థం కాలేదు, ఏం మాట్లాడుతున్నారో మీరు అనేది అనగా, వెంటనే కులకర్ణి సర్కార్ ఒక్కసారిగా తన మనుషులైన సంతాపంతా అలా బాయిజమ్మ ఇంటి వద్దకి మాటలు వినడం కోసం, ఆ ఇంట్లో ఏదైనా సంపద ఉందేమో, దాచిపెట్టింది బయటపడుతుందేమో అన్న ఆశతో ఆ ఇంటి దగ్గర కిటికీలో నక్కి లోపలికి చూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇంతలో వారు మాట్లాడుకునే మాటలు కూడా అలా వినిపించడం మొదలు పెడతాయి. వెంటనే వాళ్ళు జాగ్రత్తగా కొద్ది రోజులు మనం ఇక్కడ ఉన్నట్టయితే మనకి విషయాలన్నీ తెలిసే ఆస్కారం ఉంది, మన పని సులభంగా పూర్తవుతుంది అని చెప్పి అలా లోపల మాట్లాడుకునే మాటల్ని వినాలని నక్కి ఉంటారు. ఇంతలో బాయిజమ్మ, తాత్య అందరూ భోజనానికి కూర్చొని ఉండగా వెంటనే బాయిజమ్మ, చూడు, నీకు ఏ సమస్య ఉన్నప్పటికీ కూడాను సాయితో చెప్పే ప్రయత్నం చేసినట్టయితే సాయి తప్పకుండా సహాయం చేస్తారు. నీవు నీ సమస్యని చెప్పాల్సి ఉంటుంది. ఏదో ఒక రోజు సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోవాలి కదా. ఇలా బాధపడుతూ కూర్చున్నంత మాత్రాన సమస్యకి పరిష్కారం లభిస్తుందా అని తన మేనల్లుడితో మాట్లాడగా, వెంటనే మేనల్లుడు, కానీ నేను ఎలా పరిష్కారాన్ని లభించుకునేలా చేయగలుగుతాను? నేను ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడాను నాకు విజయం అనేదే లభించడం లేదు. నాకు ఉన్న ఆశ కూడా పూర్తిగా పోతుంది. జీవితం మీద చిన్న చిన్న కోరికలు కూడా లేకుండా పోయాయి అనగా, వెంటనే తాత్య, ప్రతిమేష్, నీవు మొదట ఇలా ఆలోచించడం పూర్తిగా వదిలేసేయి. నీకు ఇప్పటి వరకు ఎటువంటి అనుభవం లేదు కాబట్టి నేను వ్యవసాయపరంగా నీకు జాగ్రత్తగా మెలకువలు నేర్పిస్తాను అనగా, వెంటనే అతను, నాకు కొంచెం అవగాహన ఉంది, నేను చేయగలుగుతాను. కాకపోతే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడాను నాకు కొంచెం డబ్బు కావాలి. అలాగే నేను ఆ పనులను ముందుకు తీసుకొని వెళ్ళడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నాను. ఇకపోతే నేను వ్యాపారం కూడా చేయాలనుకుంటున్నాను. ఆ వ్యాపారానికి ఆంగ్లేజీ ప్రభుత్వం వాళ్ళు అనుమతి ఇచ్చినప్పుడు మాత్రమే నేను ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాను. ఇలా నేను ఏ పని చేయాలన్నా కూడా దేనికో దానికి ఏదో ఒక అడ్డంకి అనేది కనిపిస్తూనే ఉంటుంది. దానివల్లనే నేను ఏమీ చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉండగా, ఇంతలో బాయిజమ్మ, చూడు ప్రతిమేష్, నీవు ఈ సమస్యలన్నింటినీ సాయితో చెప్పే ప్రయత్నం చేసినట్టయితే తప్పకుండా నీకు సాయి ఏదో ఒక రూపంలో సహాయం చేస్తారు. నీవు మొదట సాయితో చెప్పు అనగా, వెంటనే అతను, నేను సాయితో ఈ విషయాలన్నీ ఎలా చెప్పగలుగుతాను అత్త? సాయి సాధారణమైన బైరాగి, అతనికి వ్యాపారపరంగా ఎటువంటి అవగాహన ఉండదు కదా. మరి నేను ఇవన్నీ చెప్పడం వల్ల నాకు లాభం ఉంటుందంటారా అనగా, వెంటనే బాయిజమ్మ, చూడు, సాయి యొక్క గొప్పతనం నీకు తెలీదు. సాయి ఇప్పటికీ ఎంతో మందికి సహాయం చేశారు. నీవు ఒకసారి సాయితో మాట్లాడితేనే సాయి యొక్క విశిష్టత, అలాగే సాయి యొక్క గొప్పతనం తెలిసి వస్తుంది అని అలా ఆమె ప్రోత్సహించే ప్రయత్నం చేస్తుంది. ఇంతలో ఈ మాటలు సంతాపంతా అలా వింటారు. వెంటనే ఆ సమాచారాన్ని కులకర్ణి సర్కార్ గారికి తెలియపరచుగా, కులకర్ణి సర్కార్, ఇది మంచి సమాచారం అని వాళ్ళని మెచ్చుకుంటారు. ఈ సంఘటన మొత్తాన్ని అలా నారాయణకి వివరించి, ఇప్పుడు ఆ వ్యక్తిని మన వైపు మలుచుకునే ప్రయత్నం చేసినట్టయితే అతనికి ఇప్పుడు ఎలాగో ఆంగ్లేజీ ప్రభుత్వం దగ్గర నుంచి అనుమతి కావాలి. దాన్ని ఆశ చూపించి మనం అతన్ని మార్చే ప్రయత్నం చేద్దాము. బాయిజమ్మ కుటుంబ సభ్యుడు కాబట్టి ఖచ్చితంగా ఆ బైరాగి అతనికి సహాయం చేసే ప్రయత్నం చేస్తాడు డబ్బు పరంగా. అతను గనక ఆ విషయాన్ని ఆంగ్లేజీ ప్రభుత్వం వారి ముందు చెప్పించేలాగా మనం జాగ్రత్తలు చర్యలు తీసుకున్నట్టయితే మనకి అన్ని విధాల అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి.
దాదాపు మన పని పూర్తయిపోయినట్టే. ఇక ఆ బైరాగి బండారాన్ని బయట పెట్టడానికి మనకి సానుకూల పరిస్థితులు లభించినట్టే అని అలా సంబరపడిపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.